ఎడారిలో సెలయేర్లు ఆగస్ట్ 17వ తేదీ. దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం. సజీవ యాగం దేవునికి ప్రీతికరమైన యాగం. మనం క్రీస్తు కొరకు చేసే అత్యల్పమైన కార్యాలు కూడా ఆయనకు సంతోషాన్ని కలిగిస్తాయని తెలుసుకోవడం మనకు ఎంతో ప్రేరణను ఇస్తుంది. మనం చేసే పనిని ఆయన కృపాసహితంగా అంగీకరిస్తాడని మనం భావించినప్పుడు నిజమైన పనిని మరింత ఉన్నతంగా చేయగలుగుతాం. లియోనార్డో డా విన్సీ గురించి ఒక కథ చెబుతారు. ఆయన విద్యార్థిగా ఉన్నప్పుడు అతని మేధస్సు ప్రకాశించకముందు ఈ క్రింది విధంగా ఆయన ప్రత్యేకమైన ప్రేరణను పొందాడు. వృద్ధుడును ప్రఖ్యాతిగాంచిన తన యజమాని తన వయసులోని బలహీనతను బట్టి తాను చేస్తున్న పనిని విడిచిపెట్టాలని భావించాడు. తాను గీస్తున్న ఒక బొమ్మను పూర్తి చేసే బాధ్యతను డావిన్సీకి అప్పగించాడు. తన యజమానుని నైపుణ్యం పట్ల అతనికున్న గౌరవాన్ని బట్టి తనకు అప్పగించిన పని చేయడానికి వెనుకడుగు వేశాడు. అయితే ఆ వృద్ధ కళాకారుడు అతను చెప్పే సాకులను అంగీకరించలేదు. కానీ తన ఆజ్ఞను కొనసాగిస్తూ నీ శక్తి మేర ప్రయత్నించు అని చెప్పాడు. డావిన్సీ చివరికి వణుకుతూ బ్రష్ని పట్టుకొని మోకరించి, నా ప్రియమైన యజమానుని కోసం నాకు ఈ పనిలో నైపుణ్యతని, శక్తిని ఇవ్వమని ప్రార్థించాడు. అతను ముందుకు సాగుతున్నప్పుడు అతని చేయి స్థిరమైందిగా మారింది. నిద్రపోతున్న మేధస్సుతో అతని కన్ను ప్రకాశించింది. అతను తనను తాను మర్చిపోయి తన పని పట్ల ఉత్సాహంతో నిండిపోయాడు. చిత్రకళ పూర్తయ్యాక తుది తీర్పు చెప్పడానికి ఆ వృద్ధ యజమాని దాన్ని స్టూడియోలోకి తీసుకొని వెళ్ళాడు. అతను గీసిన కళ యొక్క సాఫల్యతపై తన దృష్టి నిలిచింది. యువ కళాకారుడిపై చేతులు వేసి, నా కుమారుడా, నేను ఇకపై చిత్రలేఖనాన్ని వేయను అని చెప్పాడు. కొంతమంది తమ యజమాని తమకు అప్పగించిన పనిని చేయకుండా వెనకడుగు వేస్తారు. వారు అర్హులు కాదు. ఆ సున్నితమైన పని చేయడానికి తగిన నైపుణ్యం లేదా శక్తి వారి దగ్గర లేవు. కానీ వాళ్ళు పిరికితనంతో వెనకడుగు వేసినప్పటికీ వారి యజమాని నెమ్మదిగాను అత్యవసరంగాను మీ వంతు కృషి చేయండి అని చెప్తాడు. వారు వినే గౌరవాలతో ఆయన ఎదుట మోకరించి ప్రియమైన తమ యజమాని కొరకు తమకు అప్పగించిన పనిని చేయడానికి నైపుణ్యాన్ని, శక్తిని ఇవ్వమని ప్రార్థించాలి. అప్పుడు ఆ పనిని ఉన్నతంగా చేయడానికి వారు ప్రేరణను, సహాయాన్ని పొందుతారు. క్రీస్తు శక్తి వారిపై నిలిచి ఉంటుంది మరియు క్రీస్తు ప్రేమ వారి హృదయాలలో ఉంటుంది. ఆ దీవెనకరమైన ప్రేరణకు లోనై చేసే పనంతా దేవునికి అంగీకారయోగ్యమవుతుంది. మనం నిజంగా సజీవయాగంగా అర్పణను బలిపీఠంపై ఉంచాలి. అప్పుడు దేవుడు అగ్నిని పంపుతాడు. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమెన్.